హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంజీ యాదవ్ మోటో వ్లాగ్స్. మనది డ్రోన్ సీజన్ అయితే మళ్ళీ స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడైతే మా అనిల్ అని ఉంటాడు, ఆయనదైతే ఒక 4 ట్యాంకులు అవుతుంది, 4 5 అవుతుంది, 3 ఎకరాలు 5 ట్యాంకులు కొట్టేస్తాం. గడ్డి మంది ఉంది, అది కొట్టనీకైతే వచ్చినాయి ఇప్పుడు. అండ్ డ్రోన్ సీజన్ అయితే ఈసారి చాలా లేట్ అయిపోతుంది. ఇంకా ఇప్పటివరకు ఎప్పుడో స్టార్ట్ కావాలి యాక్చువల్గా. ఈసారి మాత్రం బాగా లేట్ అయిపోతుంది. జనవరి 15 తర్వాత స్టార్ట్ కావాలి. ఆల్రెడీ 26 నిన్న, ఈరోజు 27 అయినా ఇప్పటివరకు అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఈసారి డ్రోన్ సీజన్ అయితే ఎందుకో నాకైతే ఆగమాగం అనిపిస్తుంది. ఈసారి మరి ఎట్లుంటుందో తెలియదు, అసలు మంచిగా నడుస్తుందా నడవదా ఏం అర్థమవుతలేదు. ఎందుకంటే సీజన్ లేట్ స్టార్ట్ అవుతుంది. అండ్ నల్గొండ సైడ్ ఏమో మొత్తం గడ్డి మందులు కొట్టడంతో అయిపోయింది. వాళ్ళంతా డ్రోన్లో వాళ్ళందరూ ఖాళీ అయ్యారు అనుకో, అక్కడ నుంచి అందరు ఇక్కడ వచ్చేస్తారు. ఇటు వచ్చిరా అనుకో, మాకు ఫీల్డ్ ఉండదు. ఈ ఏరియాలో కొత్త డ్రోన్ తీసుకునే వాళ్ళు అయితే ఆలోచించి తీసుకోరి. ఈసారి నాకు కూడా కొంచెం జర ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మన దగ్గర బ్యాటరీలు లేవు. ఈసారి 2 బ్యాటరీలు ఉన్నాయి డ్రోన్కు. అండ్ 2 బ్యాటరీలతో లాస్ట్ టైం కూడా 2 బ్యాటరీలతో మొత్తం మేనేజ్ చేసుకొచ్చిన. 2 బ్యాటరీలు, 2 జియాన్ బ్యాటరీలు, ఇదొకటి అండ్ ఇదొకటి, ఈ 2 ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఈ బ్యాటరీ వచ్చేసి 3 పంపులు వస్తుంది, ఈ బ్యాటరీ వచ్చేసి 2 వస్తుంది. అండ్ ఒక్కోసారి ఒకటే వస్తుంది అది, అందుకే ఈ 2లతో ఈసారి మేనేజ్ చేసే కష్టం. అండ్ మల్టీ ఛార్జర్ నా దగ్గర ఇది ఒకటి ఉంది, దీంతో నడిపిస్తున్నాను. నాది జియాన్ ఛార్జర్ అయితే ఖరాబ్ అయిపోయింది. ఈసారి అయితే దీంతో నడిపిస్తున్నాను. కాకపోతే బ్యాటరీ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే అసలు సీజన్ నడుస్తుందా నడవదా ఏం అర్థమవుతుంది. ఒకవేళ నడుస్తా అనుకుంటే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు దాని మీద. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఏంటంటే ఇవి 1.5 year 2 years కంటే ఎక్కువ వస్తలేవు. నువ్వు వాడినా వాడకపోయినా అంతే వస్తాయి ఇవి ఖచ్చితంగా. నువ్వు ఇంకా ఇంట్లో పక్క పెడితే 2 నుంచి 3 నెలలు నువ్వు ఖచ్చితంగా బ్యాటరీని వాడకుండా పక్క పెట్టావు అనుకో, ఫెయిల్ అయిపోతుంది. అందు గురించి అని చెప్పేసి నేను బ్యాటరీ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే ఆపిన. ఇప్పుడు ప్రజెంట్ ఈ సీజన్కి అయితే ఇంకేం ఇన్వెస్ట్మెంట్ చేస్తలేను దీని మీద. ఒకవేళ కొత్తది కొందామంటే సీజన్ నడవాలి అనుకో, లాస్ అయిపోతాను నేను. అందు గురించి అని ఇప్పుడైతే ఆగిన నేను. ఒకవేళ సీజన్ మంచిగా నడుస్తుంది అనుకో, అప్పుడైతే బ్యాటరీ తీసుకోవాలి. ఎందుకంటే ఈ 2 బ్యాటరీలతోనైతే కాదు కొట్టుడు. లాస్ట్ టైమే చాలా ఇబ్బంది పడుకుంటే లాస్ట్ సీజన్ మొత్తం ఈ 2 బ్యాటరీలతో కంప్లీట్ చేసుకొచ్చిన. ఈసారి మాత్రం ఖచ్చితంగా కొనాల్సిందే. కాకపోతే సీజన్ మంచిగా నడిస్తే కొందాము, లేకుంటే లేదని చూస్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి వచ్చింది, ఇప్పటివరకు ఇంకా ఫీల్డ్ స్టార్టే కాలేదు. ఎందుకు ఇట్లా అయిందో నాకు అర్థమవుతలేదు. నార్లు పెరగలే కదా, దానివల్ల నాట్లు లేట్ అయినాయి. సరే లేట్ అయితే ఓకే, కానీ వేరే నల్గొండ సైడ్ డ్రోన్లు వచ్చినాయి అనుకో, మస్తు ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ నడుచుడు కష్టం ఇక. ఏనా ఇప్పుడైతే అన్నది స్టార్ట్ చేద్దాం. ఇక్కడ డ్రోన్ అయితే సెటప్ చేసేసిన. ఇక్కడ బ్యాటరీ పెట్టేసి మనం స్టార్ట్ చేసుకున్నాడే. ఈరోజు అయితే మేము గడ్డి మందు కోసం కౌన్సిల్ యాక్టివ్ అయితే కొడుతున్నాము. చూడండి, ఒడిపీల మందు వచ్చేసి ఇగో అకిలా ఇదైతే తీసుకొచ్చిండు అన్న. అండ్ కౌన్సిల్ యాక్టివ్, దాని సపోర్టు ఇది, ఈ 2 అయితే కొడుతున్నాం ఈరోజు. ఇందాక ఒకటి చెప్పినా కదా, 1.5 year నుంచి 2 years మాత్రమే వస్తాయి బ్యాటరీలు అని చెప్పేసి. యాక్చువల్గా మేము ఇంతకుముందు తీసుకున్న బ్యాటరీలు అయితే అంత వచ్చేటి. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మొత్తం వితౌట్ BMS బ్యాటరీలు ఎక్కువ నడుస్తున్నాయి. ఆ బ్యాటరీలు మాత్రం ఎప్పుడు కాలిపోతే అర్థమవుతలేదు. తెచ్చిన నెలకే పోతున్నాయి, 15 రోజులకే పోతున్నాయి, 10 రోజులకు కూడా కాలిపోయినాయి బ్యాటరీలు అయితే చాలా ఉన్నాయి. ఈ వితౌట్ BMS అయితే చాలా రిపేర్ వస్తుంది. కాకపోతే ఏంటంటే మనకు రిపేర్ కాస్ట్ తక్కువ, ఎందుకంటే దానికి బ్యాలెన్సింగ్ కేబుల్ డైరెక్ట్ ఉంటుంది కాబట్టి అది ప్లస్ అవుతుంది కొద్దిగా. BMS బోర్డు పోతే సెల్లులు పోతున్నాయి, సెల్ వేయించుకుంటే సరిపోతుంది. ఇందులో BMS బోర్డు దాంట్లో ఏంటంటే ఛార్జింగ్కి బాగా సతాయిస్తూ ఉంటుంది. BMS బోర్డు పోతూ ఉంటుంది, ఊకే సతాయిస్తూ ఉంటుంది. కాకపోతే ఒకవేళ నడిచిందనుకో, ఇది నడిచినంత మంచిగా అదైతే నడవదు. ఇది లైఫ్ ఎక్కిస్తుంది, అది లైఫ్ తక్కువ వస్తుంది. కాకపోతే అది ఎప్పుడు రిపేర్ పెడుతూ అర్థం కాకుండా ఉంది ఈ మధ్యలో అయితే. చూద్దాం ఏది తీసుకోవాలన్నా అర్థమైతే లేదు. ఒకవేళ ఇప్పుడు నేను వితౌట్ BMS తీసుకోవాలనుకుంటే మాత్రం నేను ఛార్జర్ కూడా కొనాలి. అందు గురించి అని చెప్పేసి ఆగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఛార్జరు ప్లస్ బ్యాటరీలు 2 కొనాల్సి, 2 బ్యాటరీలు ప్లస్ ఛార్జరు 3 కొనాల్సి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కువ అయిపోతుంది మళ్ళీ నాకు. అందు గురించనే ఆగుతున్నా. ఓన్లీ ఒకటే బ్యాటరీ అయితే తెచ్చుకుంటే మల్టీ ఛార్జర్తో నడిచిపోవు, కానీ నేను మళ్ళీ BMS దానికి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసుకుందాం. ఇక అనిల్ అన్న పోసేసిండు, మందు పోసి స్టార్ట్ చేసేద్దాం. మందు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అనిల్ అన్నది. అండ్
బొలెరో అటు సైడ్ ఉండే, అటు సైడ్ నుంచి ఇటు తెచ్చి పెట్టుకున్నాం మధ్యలో బ్యాటరీకి వచ్చినప్పుడు. అండ్ డైరెక్ట్ ఇక్కడనే కొట్టుకుంటూ ఇటు సైడ్ వెళ్ళాం. ఇటు సైడ్కి వెళ్ళేసి ఇక్కడే ల్యాండ్ చేసుకున్నాం డైరెక్ట్గా. మనం క్లోజ్ చేసి లోపల పెట్టుకుని వెళ్ళిపోవడమే. డ్రోన్ అయితే లోపల పెట్టేసిన, ఇప్పుడైతే అయిపోయింది. నేను వెళ్తున్నా. బాయ్ బాయ్, టాటా. ఇంతటితో మన ఈరోజు వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్, టాటా.